ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో తపస్సు అంటే ఏమిటి, తపస్సు ఇచ్చే ప్రతిఫలం ఏమిటి తెలుసుకుందామా? ఒక మంత్రాన్నో ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ నిరంతర జ్ఞానంలో ఉండటమే తపస్సు అనుకుంటే పొరపాటు. తపనే తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తప్పించడమే, ఆరాటపడడమే తపస్సు. అలా తప్పించినంత మాత్రాన, ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా మూలపడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూ ఉంటే పదును తేలి దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అయ్యా మనసు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని. నిజమే, ఆలోచించడం వేరు, ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి ఆ దిశగా మనసును మళ్లించడానికి పడే ఆరాటాన్నే, తపననే తపస్సు అంటారు. అది ఒక మంచి అయితే మంచి ఫలితాన్ని, చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానించారు కదా, ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా అని ప్రశ్నించవచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతిపరమైన ఆధారం ఉంది. సృష్టిలోని అందమైన కీటకం సీతాకోకచిలుక. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు, గొంగళి పురుగులు వస్తాయి. ఈ గొంగళి పురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. ఆ దశలో అది రాళ్లల్లో, రప్పల్లో, మొల్లలలో తిరుగుతూ ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంతకాలం గడిపాక అది తన జీవితం మీద రోక్త కలిగి ఆహార విహారాలు మానివేసి ఎవ్వరికీ కనిపించిన ప్రదేశానికి పోయి తన చుట్టూ ఒక గూడు నిర్మించుకొని తపస్సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకొని బయటికి వస్తుంది. అయితే అది గొంగళి పురుగులా రాదు, అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడు అది ఆకులు అలములు తినదు, పువ్వుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గుడ్లు పెట్టిన మనుష్యను ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అది తపస్సిచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సింతి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక భగవన్నామామృతపానంతో తరిస్తారు. అది తపస్సిచ్చే ప్రతిఫలం. ఈ ప్రతిఫలమును అందరము పొంది తరిద్దామా? జై గోవిందా.